పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నట్లు కేంద్రానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. ఉగ్రదాడి తర్వాత కేక్ కట్ చేసి పాక్ హై కమిషన్ అధికారులు సంబరాలు చేసుకున్నారు. దీనిపై ఆధారాలు సేకరించిన ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్రానికి సమాచారం అందించారు. మరోవైపు పాకిస్తాన్ ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. భారత్లో పాక్ ఎక్స్ ఖాతా పనిచేయకుండా చర్యలు తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నట్లు కేంద్రానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పహల్గామ్ ఉగ్రదాడి ఖచ్చితంగా సీమాంతర కుట్ర అని భారత్ నమ్ముతుంది. దానికి తగినటువంటి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని భారత్ నమ్ముతుంది. అందుకే నిన్న జరిగినటువంటి సిసిఎస్ సమావేశం తర్వాత పాకిస్తాన్ పైన అనేక ఆంక్షలను విధించింది. పాకిస్తాన్ కి సంబంధించి ఏదైతే సింధు నదికి సంబంధించి పాక్ తో సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అదేవిధంగా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి అటారీ సరిహద్దును మూసివేసింది. భారత్ పాకిస్తాన్ లో ఇరు దేశాల హై కమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్య కూడా 55 నుంచి 30కి తగ్గించింది. భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వాటిని దేశం విడిచి వెళ్లేందుకు కూడా వారం గడువు కూడా విధించింది. మరోపక్క సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్నటువంటి పాకిస్తాన్ జాతీయులకు అనుమతులు రద్దు చేస్తూ వారంతా కూడా వచ్చే నెల 1వ తేదీ మే 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలను జారీ చేసింది. దానికి సంబంధించి ఈ రోజు కూడా పాకిస్తాన్ హై కమిషన్ కు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఈ ఉగ్రవాది దాడికి పాల్పడినటువంటి వారందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకు శిక్ష విధించేలా చేయాలని కూడా భావిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దులు అయితే అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా భారత సైనిక దళాలకు సూచించింది. అయితే ఈ సార్క్ వీసా మినహాయింపు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ హై కమిషన్ లో ఉన్నటువంటి అధికారులను దేశం విడిచి వెళ్లాలంటూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్ననే పాకిస్తాన్ ఈ యొక్క పహల్గామ్ సంఘటన జరిగిన వెంటనే పాకిస్తాన్ హైకమాండ్ లో ఢిల్లీలో ఉన్నటువంటి పాకిస్తాన్ హైకమాండ్ లో సంబరాలు జరుపుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి కేంద్రానికి సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రధాని మోదీకి తెలిపారు. అందుకే పాకిస్తాన్ పైన ఇన్ని ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తుంది. కేక్ కట్ చేసుకుని సంబరాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్రానికి సమర్పించారు. అందుకే పాకిస్తాన్ పైన ఇంత ఎక్కువ మోతాదులో గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పుల్వామా ఘటన జరిగినప్పుడు కూడా ఇటువంటి చర్యలకు ఎప్పుడు కూడా ఉపక్రమించలేదు. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా లభించడం వల్లనే పాకిస్తాన్ పైన ఆంక్షలు విధించారు. మరోపక్క ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం జరుగుతోంది. ఈ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో ఐబీ అదేవిధంగా ఎన్ఐఏ చీఫ్ అదేవిధంగా రా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. కేంద్ర హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ లో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఈ యొక్క ఇంటెలిజెన్స్ విభాగాల అధిపతులు సమావేశమయ్యారు. పాక్ పై చర్యలకు కేంద్రం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. నిన్న సిసిఎస్ సమావేశం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు పాకిస్తాన్ ఏ విధంగా కట్టడి చేయాలి అని కూడా ఇప్పుడు భారత్ భావిస్తుంది. మరోపక్క పాకిస్తాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపేసింది. ఆ మేరకు ఐటీ శాఖ ఎక్స్ కు కూడా సమాచారాన్ని పంపించింది. పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాను మూసేయాలని కూడా
ఎక్స్ కు అధికారికంగా లేఖ కూడా రాసింది. ఆ ట్విట్టర్ పేజ్ ప్రస్తుతం ఓపెన్ చేస్తే విత్హెల్డ్ అని కూడా చూపిస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో ఉన్నటువంటి అన్ని దారులను కూడా భారత్ మూసేస్తుంది. దేశాల మధ్య రాజపోకల్ని, దౌత్య సంబంధాలను పూర్తిగా పెంచేసినటువంటి ఈ భారత ప్రభుత్వం అటు సింధు జలాల ఒప్పందాన్ని కూడా సస్పెండ్ చేసింది. ఇక నెట్ లో కూడా పాకిస్తాన్ కి సంబంధించి భారత్ కు పాకిస్తాన్ కి ఎటువంటి యాక్సెస్ కూడా లేకుండా చేయాలని భారత ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ట్విట్టర్ ఖాతాను కూడా నిలిపివేసింది. మరోపక్క ఉదంపూర్ జిల్లా బసంత్గఢ్ లో ఈ కొద్దిసేపు క్రితం ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఎదురుకాల్పుల్లో ఒక భారత సైనికుడు కూడా వీరమరణం పొందారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన 2 రోజుల తర్వాత ఈ ఎన్కౌంటర్ జరగడం అనేది ప్రాధాన్యత సంతరించుకునేది చెప్పొచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి భారత్ లోకి వస్తున్నటువంటి ఇద్దరు తీవ్రవాదులను కూడా భారత జవాన్లు తుదముట్టించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క సరిహద్దులో అంటే మాత్రం కొంత పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తంగానే ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. हम सबको अपने विचारों से अंकित कराएं। एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। हमारी एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। हमारी एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। हमारी एकता जिंदाबाद। पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद। हिंदुस्तान की एकता जिंदाबाद जिंदाबाद जिंदाबाद। हिंदुस्तान की एकता जिंदाबाद जिंदाबाद। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। पाकिस्तान होश में आओ, होश में आओ, होश में आओ। हमारी एकता जिंदाबाद जिंदाबाद